వివాహాలు ఈ మధ్యకాలంలో డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విధానంలో చాలా వైవిధ్యంగా ప్రదర్శనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఆకాశంలో చేసుకునేటటువంటి పరిస్థితులకు కూడా అంటే ఆకాశం అంతా నిచ్చెనలు వేసుకొని కూడా పెళ్ళిళ్ళు జరుపుకుంటున్నారు. అదేవిధంగా డెస్టినేషన్ మ్యారేజ్లు కానీ లేకపోతే ఏదైనా మొత్తంగా పెళ్లి సంబరాన్ని ఒక అద్భుత ఘట్టంగా చేసుకోవాలనే విధంగా కూడా అందరూ ఆలోచనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా మధ్యతరం కాదు, అదేవిధంగా బిలో యావరేజ్ కానీ ఎవరైనా వాళ్ళ పెళ్లి వేడుకని ఒక మెమరీగా మార్చుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా గుంటూరు నగరానికి సమీపంలో ఉన్నటువంటి లాల్పురంలో నిన్న ఒక వివాహం జరగడం జరిగింది. అయితే వరుడు తన యొక్క వివాహం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలనే విధంగా ఒక ఆలోచన చేయడం జరిగింది. తన వివాహం అనంతరం తన భార్య అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి హెలికాప్టర్లో రైడ్కి వెళ్ళినటువంటి పరిస్థితులు. మొత్తం 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. హెలికాప్టర్లు వాళ్ళందరూ కూడా చక్కర్లు కొట్టారు. అంటే తన యొక్క వివాహం అనేది ఒక మెమరీగా మారాలి, భార్యకి ఒక మంచి గిఫ్ట్ పెళ్ళైన తర్వాత జరగాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేసినట్టు తెలుస్తున్నారు. అయితే జరిగినటువంటి అంశాలందరూ కూడా ఊర్లో జనాలతో పాటు పెళ్లికి వచ్చిన వాళ్ళంతా కూడా ఎంతో ఆసక్తికరంగా తిలకిచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ప్రధానంగా కుటుంబ సభ్యులు భార్యతో మొదటి పెళ్లి తర్వాత జరిగినటువంటి ఈ ప్రయాణం తనకు కూడా ఒక మెమరబుల్గా ఉండబోతుంది, కంపల్సరీగా జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి అంశంగా మారబోతుంది అనే విధంగా కూడా వరుడు చెప్తున్నారు. ఏదైనా కూడా ఖర్చు ఎంతైనా అయినా కానీ దానికి సంబంధించినటువంటి ఆ ఒక్క అంశం అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అంశాలే ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఆచరణ చేస్తున్నారు. ఒక వివాహానికి రోజు రోజుకి ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు వివాహం జరగాలంటే 5-6 లక్షల్లో జరిగేటటువంటి వివాహం ఇప్పుడు 50 లక్షల కోట్ల రూపాయలు ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సామాన్య కుటుంబాలే తమ కళ్యాణ మండపం దగ్గర నుంచి ఆఖరికి ఫుడ్ కానీ లేకపోతే మిగిలినటువంటి అంశాలు ఈ మధ్యకాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్లకి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత వెడ్డింగ్ షూట్కి సంబంధించి కానీ ఇలా అనేక రకాలుగా పెళ్లిని ఒకప్పుడు జరిగేటటువంటి అంశాలకి డిఫరెంట్గా ఒక జీవితాంతం జరిగేటటువంటి ఒక మెమరబుల్ అంశం కాబట్టి కంపల్సరీగా దాన్ని జీవితాంతం గుర్తుంచుకునేటటువంటి విధంగా అనేక మంది ఆ అంశాల గురించి మాట్లాడే విధంగా కూడా ఈ తంతులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం లాల్పురంలో జరిగినటువంటి వివాహం అనేది కొంచెం వైరల్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.